నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో బట్టి మరొకసారి ఈ దయగలిగిన పాదాల చెంత మేము చేరి నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, ఆరాధించుటకు చేరి ఉండగా మాతో మీరు మాట్లాడండి. మీ సన్నిధిని, మీ ప్రసన్నతను మాకు తోడుగా ఉంచండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవా నీ నామము మాత్రమే మహిమపరచబడాలి, నీ నామము మాత్రమే ఘనపరచబడాలి. తండ్రి, మేము ఆరోగ్యంగా బ్రతికి ఉన్నామంటే అది నీ కృప ఉంటున్నది. మేము క్షేమంగా ఉన్నామంటే అది నీ కృప. అయినా మేము ఆరోగ్యంగా నేను స్తుతించగలుగుతున్నామంటే అది నీ కృప ఉంటున్నది తండ్రి. అందును బట్టి నీకు వందనాలు నాయనా. ఈ దినముందు పరిశుద్ధాత్మ దేవా నీవు మమ్మల్ని దర్శించి నీవు మాతో మాట్లాడి నీ గొప్ప కార్యములు మా జీవితంలో మేము అనుభవించటకు పరిశుద్ధాత్మ నీవే కృప చూపి సహాయము చేయమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ప్రత్యేక సమయం ముందు ప్రభా నాయన ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సమాధానం అక్కడ ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి విషయమై ప్రభా అయినా మేము ఎంతో బాధపడుతూ ప్రార్థిస్తున్నాం. మా యొక్క సహోదరుడు తోటి వారు ప్రభా తండ్రి భారతదేశంలో ప్రభా నైనా వారు ఎంతో ఎంతో ఇబ్బంది పడుతూ ప్రభా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని తండ్రి వారు వెలిపిస్తుండగా, సహాయం కొరకు ఎదురు చూస్తుండగా ఆ దేశంలో సమాధాన వాతావరణం మీరు ఉంచండి ప్రభా. ఆ దేశంలో సమాధానకరమైన వాతావరణం మీరు ఉంచండి ప్రభా. ఉగ్రవాదమును మీరు నాయన నిర్మూలన చేయండి తండ్రి. ఉగ్రవాదమును నిర్మూలన చేయండి ప్రభా. ఒకరి పట్ల ఒకరు ఆయన ఒకరి ఎడలో ఒకరు ప్రభా సహోదర ప్రేమ కలిగి ఉండేటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు. ఈ ఉదయ కాలం నేను ఘనపరుస్తుండగా, నేను స్తుతిస్తుండగా మా స్తుతులనే నైవేద్యం మీరు అందుకొనండి. మా స్తుతులనే నైవేద్యం మీరు అందుకొనండి. మంచి వాడ, మంచి చెయ్యి, మంచి వాడ నీకు వందనాలు. మా కాపరి నీకు వందనాలు తెలియజేస్తున్నాడు తండ్రి. ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవ నీ సహాయము కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా, నీ యొక్క నేను చిత్తం మా జీవితంలో నెరవేర్పు కొరకు ఎదురు చూస్తుండగా పరిశుద్ధాత్మ దేవ నీవే గొప్ప కార్యము జరిగించండి. నీవే అద్భుత కార్యములు చేయండి. నీవే సమాధాన కార్యములు మీరు జరిగించండి. నీవే విశ్వాస కార్యమును జరిగించండి ప్రభా. నీ దైవ సహాయము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలోనికి ప్రభా ఈ వాక్యము ద్వారా మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడి దర్శించమని కోరుతూ ఉన్నాము ప్రభా. పరమ వైద్యుడా నీకు వందనాలు, పరమ వైద్యుడా నీకు వందనాలు, పరమ వైద్యుడా నీకు వందనాలు, పరమ వైద్యుడా నీకు వందనాలు, పరమ వైద్యుడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం పరిశుద్ధ ఆత్మదేవ నీ మహిమ, నీ తేజస్సు మా మధ్యలోనికి మీరు విడుదల చేయండి. నీ మహిమను, నీ తేజస్సును నా తండ్రి మా మధ్యలోనికి మీరు విడుదల చేయండి ప్రభా. మా మధ్యలోనికి నీ మహిమను, తేజస్సును విడుదల చేయండి తండ్రి. అయ్యా నాయన ఈ యొక్క స్తుతి ఆరాధనలో, ఇక రెండవ ఆరాధనలో ప్రభా మీరు తోడుగా ఉండండి. మీ గొప్ప అద్భుత కార్యము మీరు జరిగించండి తండ్రి. పాటల ద్వారా, వాక్యం ద్వారా నాయన నీ నామం మహిమ పరచబడలాగిన సహాయం చేయండి. నీకు వందనాలు తెలియజేస్తున్నా. మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు నాయన ఈ యొక్క ఆత్మ ద్వారా పరిశుద్ధ ఆత్మ నీవే సమస్తము స్వాధీనపరుచుకుని గొప్ప కార్యములు జరిగించండి ప్రభా. నీకు వందనాలు. మా కుటుంబాలలో, సంఘములలో ప్రభా నీ గొప్ప అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించండి నా తండ్రి. యేసయ్య అద్భుతము కొరకు ప్రభా ఎదురు చూస్తూ ప్రభా ప్రార్థిస్తున్న బిడ్డల జీవితంలో ఈ ఉదయకాలం గొప్ప అద్భుతమైన కార్యము జరుగును గాకని ప్రార్థిస్తున్నాం. గొప్ప విడుదల కార్యము జరుగును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనుకున్న రీతిగా ప్రభా జరిగినటువంటి నైనా కార్యము విషయమే ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ప్రత్యేకంగా ఈ సమయం అందు ప్రభా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన ప్రముఖంగా మా యొక్క నైనా సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభా తండ్రి. నైనా మీరు దర్శించండి, ముట్టమని కోరుతున్నాము తండ్రి. అద్భుతమైన మీ స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభా. ఆయన నిన్ను విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మీరు అద్భుతమును చేయగలిగిన దేవుడు కదా. నేను ఈ సమయంలో అద్భుతమును ప్రకటిస్తున్నా, ఈ సమయంలో విడుదలను ప్రకటిస్తున్నా. గొప్ప అద్భుత కార్యం యేసు నామములో జరుగును గాకని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అయా ఇంకా ప్రభా గర్భిణీశ్వరులైన వారు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, మీరే గొప్ప అద్భుతమును మీరు జరిగించండి. నీకు వందనాలు. ఈ ఉదయ కాలము ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ ఈ యొక్క ఆగస్టు మాసం
మాసంలో ఇక నేను 21వ దినమందు ప్రభు ఇక పునరుద్ధరణ దినమందు నిన్ను ఆరాధించుటకు, నేను గణపరచుటకు తండ్రి నేను మీరు నేను ఇచ్చిన గొప్ప శ్రేష్ఠ సమయంలో బట్టి మీకు వందనాలు ప్రభా. నేను ఇక ఉదయ కాలము నీ దైవ సహాయము మాకు అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ సహాయము పొందుకున్నట్టుకు కావలసినటువంటి ప్రభా ఆ తాళపు చెవులు మేము నాయన పొందుకుని కలిగినట్టుకు సహాయము చేయండి. నీకు వందనాలు. మాతో మీరు స్పష్టంగా శుచిగా మీరే మాట్లాడండి. నీ గొప్ప కార్యములు జరిగించండి ప్రభా. ఈ ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నా. యేసు నామములో అద్భుతమును మీరు జరిగించండి తండ్రి. ఈ ప్రాంతంలో మాకు స్వాధీనముగా విధిస్తున్నందుకు వందనాలు తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నా తండ్రి. నైనా నేను గణపరుస్తుండగా, నేను ఆరాధిస్తుండగా ప్రభా వేల దూతలతో కలిసి ప్రభా వేల ఆత్మలతో కలిసి నేను ఆరాధించుటకు చూపిన ప్రభుకై వందనాలు తండ్రి. అయా నూతన నయన కుటుంబాలు రక్షించుటకు ప్రభా మీరు చూపిన ప్రభుకై వందనాలు. ఈ దినమందు జరగబడుతున్నటువంటి ప్రతి ఒక్క ఆరాధనల కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభా. నన్ను సకల పరిస్థితులు నిన్ను ఆరాధిస్తుండగా, ఆయా ప్రాంతాలను నిన్ను ఆరాధిస్తుండగా ప్రభా వారి యొక్క ఆరాధన నీకు మహిమను వారు చూడలాగిన సహాయం చేయండి ప్రభా. నైనా అన్య ఆలోచన నైనా అన్య మతపరమైనటువంటి ఆలోచన నైనా కలిగిన బిడలకు ప్రభా మీరే ప్రభా ఒక కనువిప్పును కలుగు చేయండి ప్రభా. నైనా క్రైస్తత్వం అంటే మతము కాదు, ఇది ఒక మార్గము అని నైనా నీకు తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా. అట్టి బురద అట్టి గుంటలో ఉన్న నైనా అతి గ్రహింపు లేని ఆలోచన ఉన్న బిడలతో నైనా మాట్లాడిన దర్శించమని కోరుతున్నాము ప్రభా. పరిశుద్ధ గ్రంథం అని గుర్తెరుగుటకు సహాయం చేయండి. ఇదేదో ప్రభా నైనా మత గ్రంథం అని అనుకోక మార్గమును చూపించే దైవ గ్రంథం అని గ్రహించుటకు సహాయం చేయండి ప్రభా. నైనా అతి విధమైన మూర్ఖపు మనసును కలుగు చేసిన దురాత్మలను యేసు నామములో బంధిస్తూ ఉన్నాము నా తండ్రి. నైనా ఇక చివరి దినములలో ప్రభా నైనా ప్రభా నైనా కనులకు నైనా అంధకారము కలుగు చేసే గుడ్డితనమును కలుగు చేసే నైనా ప్రతి విధమైన దుష్టుని కార్యములు గద్దిస్తున్నాము నా తండ్రి. నీవే నైనా ప్రజలకు కనపరుచుకోమని కోరుతాను. నీ నామము నైనా ఎంత గొప్పదో, ఎంత సర్వశక్తి కలిగిన దేవుడు నీవై ఉన్నామని ప్రభా ప్రజలు గుర్తించడం తెలుసుకున్నట్లుగా సహాయము చేయండి. నీకు వందనాలు. ఈ ఉదయకాలం ఆరాధన ప్రారంభిస్తుండగా నీవు మాకు తోడుగా ఉండండి, నడిపించి సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఆయనకు ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అలా చేర్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరం కూడా మరి పాటలు పాడుకుంటూ ఘనమైన దేవుని నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధన చేద్దాం. మరి అందరికీ వచ్చిన పాటను పాడుకుంటూ మరి ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను అని పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆరాధన చేద్దాం. అందరికి వచ్చినటువంటి పాట కనుక అందరము పాడుతూ దేవుని ఘనపరుద్దాం. చప్పుడు కొడుతూ దేవుని స్తోత్రం చేద్దాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై పారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై పారెదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరందరూ కలిసి పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడమాయే కడకున బ్రతుకునా. కడలి తీరము ఎడమాయే కడకున బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా నాయనికే నిలిచేవనా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా
అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన కాలలు నన్ను కాచజాలవు, అగ్నిలో నేను నడచిన కాలలు నన్ను కాచజాలవు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అందరూ కలిసి పాడదాం హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. పరమా సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడెదా. అందరూ కలిసి పాడదాం సియోనులో సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడెదా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడెదా. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట యేసయ్యా కొత్త పాట పాడెదా. సియోను గట్టి మహిమతో నా యేసు నిలిచియుండగా, సియోను మూలరాయిగా నా యేసు నిలిచియుండగా, ఆత్మ సంబంధమైన మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాను, యేసుకై కట్టబడుచున్నాను. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడెదా. యేసయ్యా అందరం కలిసి పాడదాం. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడెదా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు.
మరొక చివరి పాటను పాడుకుంటూ దేవుని పరిశుద్ధ నామాన్ని మనము ఘనపరుద్దాం. ఎంత మంచి దేవుడు యేసయ్యని పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆరాధన చేద్దాం. దేవుడవేసయ్యా నాయనా నా చింతలన్నీ తీరేనయ్యా నీ
వేసేయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడు వేసేయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడు వేసేయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడ వేసేయ్యా. బిడ్డలారా అందరము మోకరిద్దాం. ఉన్న స్థలంలో అందరం కూడా మోకరించి నా చింతలన్నీ తీరేనయ్యా అని పాడుదామా? అలాగే రెండు చేతులు దేవుని వైపెత్తి హృదయపూర్వకంగా చెప్దాం. నాయన, నా చింతలన్నీ తీర్చగలిగిన దేవుడవు నీవే, నా ఇరుకులలో నాకు సహాయము కలుగు చేయబడవు నీవే, నా బాధలలో నాకు నెమ్మదిని అనుగ్రహించువాడవు నీవే, నా ఇరుకులలో గొప్ప విశాలతను కలుగు చేయవాడవు నీవే. నా తండ్రి, ఈ ఉదయకాలం నాతో నీవు మాట్లాడయ్యా తండ్రి. ఎందరైతే నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, నీ కరుణ కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు, అద్భుతము కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి, వారి జీవితంలో ఈ ఉదయకాలం నీ అద్భుతమును జరిగించు. వారి జీవితంలో నీ అద్భుతమును జరిగించు. నీ గొప్ప కార్యమును ప్రభువా ప్రజల జీవితంలో కనపరచమని కోరుతున్నారు. ఎబెనేజరు దేవా, సహాయం చేసిన దేవా, ముందు కూడా సహాయం చేయటకు సంసిద్ధత కలిగి నైనా మీ కార్యములు మా ఎడల నూతన పరుస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను. మీ కార్యములు మా జీవితంలో చేయటకు ప్రభువా నైనా మీరు సిద్ధము కలిగి అది అద్భుత రీతిగా నైనా మీరు జరిగించటకు ఇష్టపడుతున్నందుకు వందనాలు. ఈ ఉదయకాలము ప్రభువా మేమెవరము కూడా ఖాళీగా నేను ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళక ప్రభువా శ్రేష్టమైన బహుమానం నీ యొద్ద నుండి పొందుకుని తిరిగి వెళ్ళటకు సహాయం చేయండి. శ్రేష్టమైన బహుమానమును తండ్రి, నీ సన్నిధిలో ఉంచబడిన బహుమానమును మేము పొందుకుని వెళ్ళటకు పరిశుద్ధాత్మ దేవ మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు నేను పాటల ద్వారా కనపరిచాను. ఆయన స్తుతి ఆరాధనలోనికి వెళ్తుండగా ప్రభువా మా హృదయాలలో ఒక నూతన నైనా ఆనందమును మీరు పుట్టించండి. నేను గణపరుస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభువా మా హృదయం అటువంటి ఈ పొలములో నీ వాక్యం అనే బెత్తము నాటబడుటకు ప్రభువా మా హృదయం అనే పొలమును మేము సేద్యపరచుటకు తండ్రి వాక్యము కొరకు నైనా మేము మా హృదయం అనే పొలమును సిద్ధపరచుకునేటకు సహాయము చేయండి. మంచివాడ నీకు వందనాలు, మహోన్నతుడా నేను స్తుతిస్తున్నా, అద్వితీయ సత్య దేవా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవా నీ మెండైన దీవెన మా పైన మీరు విడుదల చేయండి. నీ ఘనమైన ఆశీర్వాదమును మీరు మా పైన మీరు విడుదల చేయండి ప్రభా. నేను 91వ కీర్తనను ప్రభా నేను మా మీద మా యొక్క జీవితముల మీదకి మా కుటుంబముల మీదకి మేము పలుకుతున్నా. సర్వోన్నతుడా నీకు వందనాలు ప్రభా. మహోన్నతుని చాటున నివసించువాడిని నాయన మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమిస్తాడు కదా. నీవే మా కొండ, మా కోట, మా నమ్ముకొనదగిన సహాయకుడవు. ఆపత్కాలములలో మాకు ప్రభా మీరే గొప్ప సహాయకుడు, మీరు చేయగలరు ప్రభా. నైనా మా కుడి ప్రక్కన 1000 మంది పడిన, ఎడమ ప్రక్క 10,000 మంది పడిన మేము ఏ అపాయముకు భయపడక ప్రభా నైనా నీ యందు మేము నమ్మిక కలిగి ఎన్నిటకు సహాయము చేయమని కోరుతున్నా. ఈ ఉదయకాలం నేను గణపరుస్తుండగా, నేను ఆరాధిస్తుండగా నీ సన్నిధి ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి. నీ బలమైన మహిమ ప్రభావము యేసు నామమున మా మీదకి విడుదల చేయబడును గాక. నేను స్తుతిస్తూ గణపరుస్తూ నేను ఆరాధించటకు మా హృదయంలో మీరు సిద్ధపరచండి. నేను ఆరాధించటకు మా హృదయంలో మీరు సిద్ధపరచండి. నీకే మహిమ చెల్లిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి మరి బైబిల్లో నుండి 91వ కీర్తనను 91వ కీర్తన భాగాన్ని చదువుకుందాం. దయచేసి లేచి నిలబడగలిగినట్లే వారు లేచి నిలబడినట్లయితే 91వ కీర్తన భాగంలోనికి మనం వెళ్దాం. పేజీ నంబర్ 501. 91వ కీర్తన మనం చదువుకుందాం.
మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునదగిన నా దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ కన్నులారా చూచుచుండగా భక్తిహీనులు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడిని దేవుణ్ణి నీకు నివాస స్థలంగా చేసుకొనుచున్నా. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. 12వ వచనం, నీ పాదముకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొనెదరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదును. అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచదును. అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేది. దీర్ఘాయువు చేత అతని తృప్తి పరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని మనకు విడికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆయన రక్షణ మనకి నిత్యము తోడైని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా ప్రియులారా మిమ్మల్ని మీ కుటుంబములను సంరక్షించును గాక. ఏ అపాయము మీ ఎదుగు రాకుండా ఆయన దక్షిణ హస్తంతో మిమ్మల్ని భద్రపరచును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైనా ప్రియులారా భయము కలిగినప్పుడు ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకునండి. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన రక్షణ బట్టి నేను సంరక్షించబడ్డాను. నేను ప్రార్థన చేయగా ఆయన నాకు జవాబును ఇవ్వగలిగిన దేవుడు. నేను శ్రమలో నా దేవుడికి మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఎవరికో మనము విజ్ఞాపన చేసిన ఎవరి సహాయం మనకు కొన్ని పరిస్థితుల్లో అందదు, కానీ పరమ దేవుని సహాయం అయితే నిత్యము మనకు అందుబాటులో ఉండే దివ్యమైన సహాయము. ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనములు మనకు వెనుకలలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మనకు 2 చేతుల ఆకాశం వైపు ఎత్తి ప్రియులారా ఒక క్షణము మనం దేవుణ్ణి ఘనపడతాం. హల్లెలూయా. 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 నా యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా. నా తండ్రి నీకు వందనాలు, వందనములు, వందనములు. అద్భుతకరుడా నిన్ను స్తుతిస్తున్నాను. మంచి తండ్రి, నా గొప్ప దేవా నీకు వందనాలు, గొప్ప దేవా నీకు వందనాలు. ఓ రక్షక నీకు స్తోత్రం, రక్షకుడా 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 నీకు స్తోత్రము. మంచి తండ్రి నీకు వందనములు, మంచి తండ్రి నీకు వందనములు, మంచి తండ్రి నీకు వందనాలు. శివాధిపతి నీకు స్తోత్రం, శివాధిపతి నీకు స్తోత్రం, శివాధిపతి నీకు స్తోత్రములు తండ్రి. ఓ హల్లెలూయా. 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 ఓ రక్షకా నీకు స్తోత్రం, రక్షకుడా నీకు స్తోత్రం, రక్షకుడా నీకు వందనాలు. పిల్లలు ఒక్క క్షణము మనము దేవుణ్ణి సన్నుతించుదా, ఆరాధన చేద్దాము. ప్రభువా నా కొరకు నీవు సిద్ధపరిచినటువంటి ఈ దినమందు నా కొరకు నీవు సిద్ధపరిచిన మేలు నేను అనుభవించాలి ప్రభువా. అయినా నిన్ను ఉత్సాహ గానము చేస్తూనే నిన్ను గణపరుస్తానని దేవుని నామాన్ని మనము గణపరుద్దాం. ఓ ఉత్సాహ గానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహ గానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా. యెహోవా రాఫా, హల్లెలూయా. యెహోవా షమ్మా,
అధికముగా ఉన్నది. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. వాగ్దాన దేశము ప్రజలకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము ప్రజలకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములను జరిగించును. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములను జరిగించును. ఎవరు చేయలేని అద్భుతములు యేసయ్య మనకై చేయనిచ్చెను. ఎవరు చేయలేని అద్భుతములు యేసయ్య మనకై చేయనిచ్చెను. స్తుతి స్తోత్రంగాని మనం పాడగా ప్రేమించే సాతానుపై. స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా ప్రేమించే శత్రువులపై. దేవునికి అసాధ్యమైనది ఉన్నదా? యేసుని విశ్వసించి మహిమనుచుడు. దేవునికి అసాధ్యమైనది ఉన్నదా? యేసుని విశ్వసించి మహిమనుచుడు. సమస్తని కార్యముల సఫలపరచును. నీతి సూర్యుడు యేసు యుద్ధం చేయును. సమస్తని కార్యముల సఫలపరచును. నీతి సూర్యుడు యేసు యుద్ధం చేయును. స్తుతి స్తోత్రంగాని మనం పాడగా ప్రేమించే సాతాను చిత్తము. నీవు స్తుతి స్తోత్రమని దేవుని కనపరిస్తే దేవుని విజయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. పిల్లరా ఎలుగెత్తి స్తుతి స్తోత్రమని పాడుతూ దేవుని వందనాలు చేద్దాం. స్తుతి స్తోత్రంగాని మనం పాడగా ప్రేమించే సాతానుపై. స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా ప్రేమించే సాతానుపై. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములను జరిగించును. అద్భుతవంతుడు ఆశ్చర్య కార్యములను జరిగించును. ఎవరు చేయలేని అద్భుతములు యేసయ్య
మనకై ప్రేమించెను. ఎవరు చేయలేని అద్భుతము యేసయ్య మనకై ప్రేమించెను. స్తుతి స్తోత్రం అని మనం పాడగా ఏమిచ్చే సాతానుపై. స్తుతి స్తోత్రం అని మనం పాడగా ఏమిచ్చే సాతానుపై. స్తుతి స్తోత్రం అని మనం పాడగా ఏమిచ్చే సాతానుపై. యెహోషువ ప్రార్థించగా మహాదేవుడు సూర్యుని మధ్యాకాశములో నిలిపెను. యెహోషువ ప్రార్థించగా మహాదేవుడు సూర్యుని మధ్యాకాశములో నిలిపెను. మనం ఈ రోజులను లయం చేయను. నీతి సూర్యుడు యేసు యుద్ధం చేయను. మనం ఈ రోజులను లయం చేయను. నీతి సూర్యుడు యేసు యుద్ధం చేయను. స్తుతి స్తోత్రం అని మనం పాడగా జయమిచ్చే సాతాను. మాత్రం యేసయ్యా స్తుతి స్తోత్రం అని జయమిచ్చే సాతానుపై. హల్లెలూయా. స్తుతి స్తోత్రం అని మనం పాడగా జయమిచ్చే సాతానుపై. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా. ఈ రోజుకి నందుకు స్తోత్రం. స్తోత్రం ఇచ్చినందుకు స్తోత్రం. ఇచ్చినందుకు స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం. ఆరాధన మంచి నోరిచ్చినందుకు స్తోత్రం. ఆడే పెదవులు ఇచ్చినందుకు స్తోత్రం. ఆరాధించే కరములు ఇచ్చావయ్యా. హల్లెలూయా. ఓ మంచి ఇల్లును ఇచ్చావయ్యా. వసతులన్నీ ఇచ్చావయ్యా. మంచి ఇల్లును ఇచ్చావయ్యా. వసతులన్నీ ఇచ్చావయ్యా. ప్రశ్నించి పరిచయ కృప చూపి అప్పు లేకుండా చేసితివే. ప్రశ్నించి పరిచయ కృప చూపి అప్పు లేకుండా చేసితివే. ఓ హల్లెలూయా. తండ్రి స్తోత్రం. దేవా స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం. దేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక క్షణము ప్రియుల రెండు చేతులు దేవుని వైపెత్తి నాయన చూచి కన్నులు మాకు ఇచ్చావు ప్రభా. ఆరాధించే పదవులను నాకు ఇచ్చావు. నీకు వందనాలు. ఈ ఆరాధన నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో పొందుకొని నామం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెందును గాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరం కూడా కూర్చుందాం. అయితే కొద్ది సమయము దేవుని మాటలు జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నా. మరి గడిచిన కాలము, గడిచిన వారము, మరి కొన్ని పరిస్థితుల దృష్ట్యా మనము ఆరాధన జరిగించుకోలేకపోయాము. ఏదైనా మీ కొరకు నిత్యము నా అనుదిన ప్రార్థనలు మా కుటుంబం తరపున నిత్యము
ఇక్కడున్న సంఘం కొరకు, ఇక్కడున్న ప్రజల కొరకు నిత్యం మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మా కుటుంబం కొరకు, అలాగే పరిచర్ల కొరకు నిత్యము ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నా. ప్రార్థిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది పిల్లరా, వాక్యంలోనికి వెళ్ళిపోతాం. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో చేరిచిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక వందన మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క అంశం దేవుని యొక్క సహాయము పొందుకొనుటకు కావలసినటువంటి తాళపు చెవి. దేవుని సహాయాన్ని పొందుకోవడానికి కావలసినటువంటి తాళపు చెవి, ప్రాముఖ్యమైన తాళపు చెవి. చాలా సందర్భాలుగా మనము అడుగుతాము, దేవుని ప్రభువా నాకు సహాయం చేయి, అయ్యా నేను ప్రార్థిస్తున్నాను కదా నాకు సహాయాన్ని నువ్వు చేయవా అని ఇలా చాలామంది దేవుణ్ణి ప్రశ్నించేటువంటి వారు ఉంటారు. అలాగే మరి వారు ప్రార్థనలో కూడా దేవుని యొక్క జవాబు కొరకు ఎదురు చూసేటువంటి వారు కూడా ఉంటారు. అంటే విశ్వాసంలో, వారి విశ్వాస యాత్రలో దైవికమైనటువంటి దేవుని సహాయము పొందుకున్నటకు, దైవికమైన దేవుని గొప్ప సహాయం పొందుకున్నటకు వారు ఎదురు చూస్తున్నారు. సరే, మంచిది వినండి. దైవికమైనటువంటి సహాయాన్ని పొందుకున్నటకు వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ క్రమంలో అనేక ఆలోచనలోనికి వారు గురవుతూ ఉంటారు. అయ్యో ఏంటి పరిస్థితి, అయ్యో ఏంటి ఏమైంది అని ఆలోచన వచ్చేసింది. వాళ్ళకి ఆలోచన వచ్చేసింది. ఆ క్రమంలో వారు ఏం చేస్తారంటే విసుగు చెందుతారు. అయిపోయింది, అంత అయిపోయింది, ఏం లేదు, సమస్తం అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. అయితే అక్కడి నుండే వారి జీవితంలో నేర్చుకోవలసినటువంటి శ్రేష్టమైన పాఠాన్ని దేవుడు వారికి నేర్పించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. పిల్లరా, దేవుని సహాయం పొందే విషయంలో దేవుడు ఒక గొప్ప ఉద్దేశం మన జీవితం పట్ల ఆయన నిత్యము కలిగి ఉంటాడు. వాక్య భాగంలో మనం ఒకసారి గమనించినట్లయితే దైవ సహాయము పొందినటువంటి వారులలో అనేక మందిని ఉదాహరణలుగా మన వాక్యంలో మనం గమనిస్తూ ఉండవచ్చు. ఒక్కొక్క సందర్భాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అనేక సందర్భాలుగా దేవుని యొక్క సహాయము ప్రత్యేక రీతిగా దేవుడు తన బిడ్డలకు ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. కొంత సహాయం ఎట్లా ఉంటుంది అంటే పరిస్థితిని బట్టి దేవుడు చేసే సహాయము ఒక రీతిగా ఉండేది. అలాగే నీవు ప్రార్థించి అవసరత కొరకు దేవుని అడుగుతూ ఉంటావు కదా, దాని విషయమై దేవుడు చేసే సహాయము ఇంకొక విధంగా ఉండింది. ఉదాహరణకి ఆలోచన చేస్తే, నీవు ఒక చిన్న అవసరత కొరకు ప్రార్థిస్తూ ఉన్నావు. కొంత సహాయము, ధన సహాయమే అవసరమైంది అనుకుందాం. దాని కొరకు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు, నీ కొరకు సిద్ధపరిచి ఉంచినటువంటి దైవ సహాయాన్ని మరొకరి దగ్గర నుండి దేవుడు నీకు ఏం చేస్తాడంటే ఆ సమయానికి దేవుడు సమకూర్పును నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అయితే ఇలాంటి పరిస్థితిని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దైవ సహాయము పొందుకున్నటువంటి వారిలో ప్రముఖమైనటువంటి వ్యక్తిని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆ వ్యక్తి అబ్రహాముగా ఉంటూ ఉన్నాడు. అబ్రహాముగా దేవుడు ఉంటూ ఉన్నాడు. ఒక ఉదాహరణ ఆలోచన చేస్తే, 3 దేవదూతలకు తెలియకుండా అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంటే వారు దేవదూతలే అబ్రహామును దర్శించుటకు వచ్చినప్పుడు వారు దేవదూతలు అని తెలియనటువంటి సందర్భంలోనే అబ్రాము గారు వారిని ఏం చేశారంటే ఆతిథ్యం ఇచ్చి వారిని దీవించినట్లుగా చూస్తున్నాం. అంటే దేవుడు ఆయన కలిగి ఉన్న ఆశను తీర్చుటకు దేవదూతలను పంపించినప్పుడు ఆ దేవదూతలను బట్టి అబ్రహాము గారు ఏం చేయబడ్డారు, అబ్రహాము గారు, శారా గారు వారు
దీవించబడ్డారు. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో దేవుని సహాయము ఆయన దూతల ద్వారా మనకి చేయబడుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే, నీవు ప్రార్థిస్తూ దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుని దూత ద్వారా నీకు చేయబడేటువంటి ఒక సహాయము, ఒక విధానం. రెండోది, ఒకసారి ఉదాహరణ ఇంకొకటి గమనించినట్లయితే, దానియేలు ప్రార్థిస్తున్నటువంటి క్రమంలో ఆయన ఒక విషయమే ప్రార్థిస్తూ పోరాడుతూ ఉన్నాడు. ఆయన పోరాడుతున్నటువంటి క్రమంలో ఆయనకి జవాబు రాకుండా ఆ మధ్యాకాశంలో ఆయన జవాబు ఆగిపోయింది. ఆ యొక్క మధ్యాకాశంలో సంచరిస్తున్నటువంటి దురాత్మలు ఆయనకి జవాబు రాకుండా అలాగే ఆపివేసినప్పుడు దేవుడు తన దూతను పంపించి, ప్రధాన దూతని మిఖాయిలును పంపించి పోరాడి దానియేలుకు జవాబును, సహాయాన్ని చేసినట్లుగా దేవుని లేఖనం మనకి సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క సహాయము పొందుటకు కావలసిన ప్రాముఖ్యమైన సూత్రము లేదా తాళము ఏంటో తెలుసా? విధేయత. ఏంటి? విధేయత. నీ విధేయతను బట్టి దేవుడు తగినటువంటి విధానంలో ఆయన దూత ద్వారా కానీ ఇంకొక విధానంలో దేవుడు నీకు సహాయాన్ని ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం ఒకసారి గమనించినట్లయితే పిల్లరా, దేవుని సహాయము మనకి ఎలాగా మన చెంతకు చేరిద్ది అని ఆలోచన చేస్తే, దైవజనుల యొద్ద నుండి కానీ ప్రవక్తల ద్వారా కానీ మనకు దైవ సహాయము అనుగ్రహించబడింది. కొన్ని సందర్భాల్లో దైవజనులు వాక్యాన్ని మాట్లాడుతున్నటువంటి క్రమంలో నీ ఆలోచన నీకు కలిగినటువంటి అవసరత మీద ఉండినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుల నోటి నుండి వాక్యము ద్వారా నీతో సూటిగా ఆయన మాట్లాడతాడు. ఒకవేళ నీ పరిస్థితిని బట్టి నీవు బాధపడుతూ అయ్యో అంత అయిపోయింది అన్న పరిస్థితిని బట్టి నీవు ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో దైవజనుడి నోటి నుండి విడుదల చేయబడిన మాట ద్వారా, అనగా దేవుని వాక్యము ద్వారా నీకు దేవుని యొక్క సహాయము అప్పటికప్పుడు ఆయన నీకు అందిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని వాక్యము ద్వారా కూడా మనము సహాయాన్ని పొందవచ్చు. సహాయము అనగా నీవు నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఆయన నిన్ను వాక్యంతో బలపరిచి ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడి నిన్ను ధైర్యపరిచాడు కదా, అది మనకు ఒక గొప్ప సహాయం. హల్లెలూయా. హల్లెలూయా. అదే మనకు గొప్ప ఆదరణ ఎంటున్నది. దైవజనుల నోటి నుండి పలకబడేటువంటి మాటలో కూడా దేవుని సహాయము మనకి అనుగ్రహించబడతా ఉన్నది. అలాగే ప్రవక్తల నోట నుండి పలుకబడే ప్రతి మాట వలన కూడా మనకి సహాయము. ఎవరి సహాయం అండి? దేవుని యొక్క సహాయం. మనుషులు ఏదో చేయాలి అని అనుకున్నా చేయలేకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు నీకు ఒక సహాయం చేయుటకు ఆయన ఇష్టపడినప్పుడు, ఉద్దేశించినప్పుడు ఆ సహాయము నువ్వు ఆలోచనకు అందనటువంటిదిగా, నీ ఊహకు అందనటువంటిదిగా అది దేవుని యొక్క గొప్ప అద్భుతమైన సహాయం నీకు అందించబడింది. హల్లెలూయా. ఒకవేళ నీవు అనారోగ్యంతోనే ఉంటూ అనేక సందర్భాలుగా అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ కూడా నీకు ఎక్కడ స్వస్థత లేదనిపించినా, అయితే దేవుని సహాయం ఆయన వాక్యములోనే నీకు విడుదల చేయబడి నీ జీవితంకు, నీ ఆత్మీయ జీవితంకు, అలాగే శారీరక జీవితానికి ఆయన సహాయాన్ని, స్వస్థతను ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మనం ఒకసారి గమనించినట్లయితే ప్రియులారా, సమూయేలు భక్తుడు, దైవజనుడైనటువంటి సమూయేలు గారు, ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము ఆయన ప్రార్థించినట్లుగా మనం దేవుడి వాక్యంలో చూస్తున్నాం. అంటే వారికి సహాయము కలుగు నిమిత్తము, వారికి మేలు కలుగు నిమిత్తము, వారు అనగా ఇశ్రాయేలు ప్రజలు, దేవునికి ఇష్టమైన ప్రజలు, దేవుని ఏర్పాటు ద్వారా ఉంచబడిన ప్రజలకు మేలు కలిగినట్లుగా దైవజనుడైనటువంటి సమూయేలు గారు వారి విషయమై ప్రార్థించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని ఉదాహరణలు మనం గమనించినట్లయితే ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి యొక్క ఉదాహరణలు వాక్య భాగంలో అనేకములు ఉన్నాయి. మన బలపరిచేవి చాలా ఉన్నాయండి. సహాయము పొందినటువంటి వారిలో అనేకమైన సాక్ష్యాలు ఈ యొక్క వాక్య భాగంలో మనము బలపరిచే నిమిత్తము, దేవునిలో మన నమ్మిక ఇంకా స్థిరపరిచే నిమిత్తము అనేక ఉదాహరణలు దేవుడు మనకి ఇచ్చాడు.
ఆ ప్రతి ఉదాహరణ మన ఆత్మీయ జీవితంలో దేవుని పట్ల గురి కలిగి ఉండటకు, దేవుని సహాయమును మనము పొందుకునే విధముగా, ఆయనలో నిరీక్షణ కలిగి ఉండేటకు ప్రతి ఒక్క లేఖన భాగము మనకి సహాయంగా ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా. దైవిక సహాయము మన జీవితంలో ఎలా పొందుకుంటాము అంటే, నెంబర్ 1, మొట్టమొదటిది మన ఆత్మీయ జీవితంలో కావలసిన ప్రాముఖ్యమైన తాళపు చెవి ఏంటో తెలుసా? విధేయత. ఏంటండి? విధేయత. దేవునిలో మనం విధేయత కలిగి ఉన్నటువంటి క్రమంలో దేవుని అద్భుతమైన సహాయాన్ని మన జీవితంలో మనము పొందుకుంటూ ఉంటాం. దేవునికి నువ్వు విధేయత కలిగి లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే దేవుడు మన యుద్ధ నుండి కోరేది మన హృదయము, అలాగే మనము ఆయనకి ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉంటున్నామో, విధేయతను కలిగి ఉంటున్నామో అనేది దేవుడు మన యుద్ధ నుండి ఆయన చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఎంత దేవునికి నువ్వు ఇస్తున్నావో, ఎంత దశభాగము దేవునికి ఇస్తున్నావో, నువ్వు ఎంత దేవునికి ఇస్తున్నావు అనేది కాదు ప్రాముఖ్యము. ఇక్కడ నీవు ఎంత దేవునిలో విధేయతను, తగ్గింపును, నమ్మకత్వమును కలిగి జీవిస్తున్నావో, విశ్వాసిగా నీ లక్షణం ఎలాగున్నదనేది దేవుడు పలు సందర్భాలుగా ఆయన పరిశీలన చేసి నీకు కావలసిన సమయంలో దేవుడు నీ యొక్క విధేయతను బట్టి ఆయన గొప్ప దైవ సహాయాన్ని నీకు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా అట్లంటే మరి నాకు సహాయం రాదా అంటే వచ్చింది. కానీ ఆ సహాయం ఏంటంటే నువ్వు సంతృప్తిగా ఉండనటువంటిది. నువ్వు విధేయత కలిగి ఉన్నప్పుడు ఆ విధేయతలో దేవుడు నీకు చేసిన సహాయంలో ఉన్న ఆ అనుభవము అది ఎవరు కూడా వర్ణించలేదు. నీ ఆత్మీయ జీవితంలోనే ఆ విధేయతలో ఉన్న దీవెనను నీ ఒక్కడివి నీవు అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ప్రియులారా వినండి. యోహాను రాసినటువంటి యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాలలో ఒకసారి గమనించినట్లయితే అక్కడ మొదటి వివాహం అక్కడ జరిగింది. వినండి. మొదటి వివాహము మొట్టమొదటిదిగా వివాహము దేవుడు అక్కడ జరిగించాడు. కానా వివాహము అనే ఆ వివాహమునకు పేరు కూడా ఉన్నది. ఎందుకు ఈ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, దేవుని మాటకు అక్కడ లోబడినప్పుడు, క్రీస్తు ప్రభువారు ఆ యొక్క పరిచారకులతో చెప్పిన మాటను వారు లోబడినప్పుడు అక్కడ జరిగిన ఒక సూచక క్రియ ఉన్నది. ఆ సూచక క్రియ మహా అద్భుతమైనది. అది మొదటి సూచక క్రియ. హల్లెలూయా. వినండి. ఇక్కడ గమనించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి, దయచేసి విను, సమయం విను, వాక్యం విను. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు గమనిస్తే అక్కడ మొదటి వివాహం. ఆ వివాహంలో ఒక చిన్న సమస్య ఏర్పరచబడినది. అది ఏంటి అని ఆలోచన చేస్తే, ద్రాక్షారసము అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి వారుకున్న అలవాటు చూపు ప్రకారంగా వారు వివాహం కానీ ఏదైనా శుభకార్యములు జరిగించినప్పుడు ద్రాక్షారసము వారికి అలవాటుగా వారు తీసుకునేటువంటిది. అయితే ఆ యజమానుడు ద్రాక్షరసము సిద్ధపరిచారు, కానీ అది అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు క్రీస్తు ప్రభువారు కూడా ఆ వివాహమునకు ఆహ్వానించబడ్డాడు. ఆ వివాహంకు ఆహ్వానించబడినప్పుడు అక్కడ ఉంచబడిన లోటును గుర్తించి లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించినప్పుడు ఎంతో అలజడి. అక్కడ ఒక సహాయం కావాలి. అక్కడ లోటు ఉన్నది, కొరత ఉన్నది. ఆ కొరతను ఎవరు తీర్చాలి, ఎవరు సహాయం చేయాలి? ఆ సమయంలో ఎవరికి ఆలోచన రాలేదు. అయితే మరియమ్మ గారు వచ్చి, అయ్యా ఇక్కడ ఈ పరిస్థితి అని చెప్పినప్పుడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని అన్నారు. కానీ అక్కడ చూస్తే ఆయన శిష్యులతో ఆజ్ఞాపించింది చేయండి అని, ఆయన మీతో ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది మీరు చేయండి అని శిష్యులతో అక్కడ సంభాషణ జరిగినట్లుగా చూస్తున్నాం. శిష్యులు ఏం చేస్తారు? వారు ఆ యొక్క బాణల నిండా నీళ్లను నింపినప్పుడు ప్రభువారు ప్రార్థించిన వెంటనే అక్కడ ఒక సూచక క్రియ జరిగింది. పిల్లరా,
నీ జీవితంలో కొరత, లోటు అని నీవు ఎంతో అంగలాస్తూ ఉన్నట్లయితే ఆ లోటుకు ఒక సమయాన్ని దేవుడు నియమించాడు. తగిన సమయంలోనే దేవుడు దానిని ఏం చేస్తాడంటే పరిపూర్ణము దేవుడు చేస్తాడు. ఆ పరిపూర్ణ సమయంలో నీవు అనుభవించే ఆ సంతోషము, ఆ గౌరవము, ఆ యొక్క ఆనందము ఎవరు కూడా వివరించలేవు. ఎవరికి అంటే నీవు వివరించుటకు నీకు మాటలు సరిపోని యొక్క అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే లోటైనటువంటి నీ పరిస్థితిలో లోటుగా కనపడుతున్నదేమో నీ యొక్క జీవితము. ఆ లోటులో దేవుడు నీకు గొప్ప సహాయాన్ని చేయగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన దైవ సహాయము నీ జీవితంలో పొందుకున్నటకు దేవుడు నియమించబడిన ఒక కాలములో ఆయన నీకు జరిగిస్తాడు. అప్పటి వరకు నువ్వేం చేయాలి? ఓపికగా, విధేయతతో నీవు ఎదురు చూడాలి. ఆయన నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తూ ఉంటాడో ఆ ఆజ్ఞకు నీవు శిరస వహించి ఆ ఆజ్ఞను నీవు పాటించగలగాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ప్రియులారా, ఈ విధేయత అనేటువంటి మాటకు మన ఆత్మీయ జీవితముకు అలాగే కుటుంబ జీవితముకు చాలా సంబంధాలు కూడా ఉంటూ ఉన్నాయి. నీ కుటుంబ జీవితంలో విధేయత ద్వారా నువ్వు కట్టుకున్నప్పుడు దేవుని పట్ల నువ్వు ఎంత విధేయత కలిగి ఉన్నావని నీ కుటుంబ పరిస్థితే ఒక నిదర్శనంగా ఉంటుంది. దేవుడు నీ కుటుంబంలో ఉన్నప్పుడు దేవునికి నీకు కుటుంబంలో స్థానం నువ్వు ఇచ్చినప్పుడు ఆ స్థానం ఇచ్చినటువంటి దేవుడు మీ కుటుంబ జీవితాన్ని సరిచేసి ఒక క్రమంలో దేవుని బట్టి మీరుండుటకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము చేస్తూ ఉంటాడు. అంటే విధేయత, ఒకరి పట్ల ఒకరి విధేయత కలిగి ఉండినప్పుడే దేవుని యొక్క దివ్యమైన సహాయముకు ఒక తాళపు చెవి నీవు కలిగి ఉండినట్లు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనము దేవుని ఆరాధిస్తున్నాము అని నీవు చెప్పుకుంటే సరిపోదు, కానీ నిన్ను అనేకులు పరిశీలించినప్పుడు వారిని నీ ఎదుట లేదా నీలో పరిశీలించేది ఏంటో తెలుసా? మొట్టమొదటిదిగా నీ విధేయత, నీ విశ్వాసము, నీ తగ్గింపు జీవితం. తగ్గింపు జీవితం అంటే చాలా మంది చాలా రకాలుగా ప్రజలకు నేను తగ్గించుకున్నగా కనపడాలని అనేక పనులు చేస్తుంటారు. అది కాదండి కావాల్సినటువంటిది. నీవు క్రీస్తుని బట్టి విధేయత కలిగి అన్ని విషయములలో నీవు విధేయత కలిగి దేవుని మాటకు నీవు లోబడటము నిజమైన విధేయత. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే వారికి అక్కడ కొంత లోటుపాటు కనపడింది. ఏంటి అది? అక్కడ ఆ ద్రాక్షారసమును అయిపోయినప్పుడు వారు అందించకపోతే, ఆ విందు ప్రధాని యొద్దకు ఆ ద్రాక్షారసమును కనుక తీసుకుని వెళ్ళకపోతే, ఆ విందులో ఆ ద్రాక్షారసం కనుక లేకపోతే ఆ యొక్క వివాహం అంతా కూడా ఏమవుతా ఉన్నదండి? చాలా గందరగోళంగా, అమర్యాదగా, లోటుగానే ఉండిపోయేది. కానీ వారు ఏం చేశారు? దేవుని మాటకు వారు అక్కడ చోటు ఇచ్చారు. దేవుడు చెప్పిన దానికి క్రీస్తు ప్రభువారు వారికి ఆజ్ఞాపించినది వారు చేశారు. ఏమీ మాట్లాడలేదు. ఎందుకయ్యా? మనము ద్రాక్షరసము చేయుటకు ద్రాక్షలు కదా కావాల్సింది, ఆ తర్వాత దానికి కావలసిన పదార్థాలు కదా కావాల్సినది అని వారు మాట్లాడలేదు. కానీ ప్రభు వారు ఏదైతే వారికి ఆజ్ఞాపించి ఉన్నారో అది వారు విధేయతతో చేసినప్పుడు అద్భుతాన్ని వారు కనులారా వారు చూశారు. హల్లెలూయా. అక్కడ జరిగిన అద్భుతానికి సాక్షులు ఎవరండి? ప్రభువారు, ఆయన శిష్యులు, అలాగే నీరు పోసినటువంటి వారు. అది నీరన్న సంగతి వారికి మాత్రమే తెలుసు, కానీ వేరే వారికి తెలీదు. నీరు పోసిన వారికి అది నీరే అని తెలుసు, కానీ దానిలో ఉన్న ఆ యొక్క మాధుర్యము, అద్భుతాన్ని వారు చూడలేదు. అలాగే ప్రియులారా, నీవు ఎంత విధేయత కలిగి దేవునిలో నీ విధేయతను కలిగి ఉంటావో నీ జీవితంలో దేవుడు తగిన సమయంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు నీకు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అద్భుతము చూడటకు, ప్రజలు అనుభవించుటకు వారు నిన్ను నీ దగ్గరకు వచ్చిన ఆ అనుభవం ఉన్నది కదా, నీవు దేవుని ద్వారా పొందినటువంటి మేలు, సహాయం ఉన్నదే, ఆ సహాయములో నుండి నీవు దేవుని స్తుతించుటకు నీ విధేయత నీకు
సహాయం చేసి ఇతరులకు సాక్ష్యం ఇచ్చుటకు నీలో ఉన్న విధేయత, దేవుని పట్ల నీవు కలిగిన నమ్మకము సహాయపడింది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ గొప్ప కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. ఇది మొదటి ఒక ఉదాహరణ అయితే, రెండోది కూడా మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అదే యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి వచనం నుండి 11 వచనాల వరకు మనం గమనించినట్లయితే, క్రీస్తు ప్రభువారు గుడ్డివాడినటువంటి ఒక మనుషుడిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కేకలు వేస్తా ఉన్నాడు, అయ్యా నాకు సహాయం చేయి, నన్ను స్వస్థపరిచాయా, నన్ను ముట్టు స్వస్థపరచు అని కేకలు వేస్తా ఉన్నాడు. మిగతా వారే ఊరుకుండ్రా అని చెప్తా ఉన్నా, ఇంకా మరి ఎక్కువగా వాడి కేకలు వేస్తూ దేవుణ్ణి ఆపివేశాడు. ప్రియులారా, నీకున్న విధేయతను దేవుని కార్యం చూసే మట్టుకు, దేవుని కదిలించే మట్టుకు నీవు ఏం చేయాలి? విధేయత కలిగి దేవునికి నీవు మొర్ర పెట్టగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ప్రియులారా, అయ్యా కొద్ది సమయము ఆగు, ఇక్కడ వేచియుండు అని చెప్తే మన వారికి ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? 5 నిమిషాలంటే 4 నిమిషాలు చూస్తారు. 5 నిమిషాలు ఇక్కడ కూర్చోన్నారనుకోండి, నేను ఉదాహరణ చెప్తున్నాను. 5 నిమిషాలు ఇక్కడే కూర్చోండి, కరెక్ట్గా 4:30 అయ్యేంత వరకు చూస్తారు. ఇంకేమంటారు? అరే 5 నిమిషాలు దాటిపోయింది, ఏందో ఇంకా ఆయన రాలేదు, నన్ను పట్టించుకోవడం లేదు ఏంటి అని ఏం చేస్తామండి? వెంటనే రియాక్షన్ ఇస్తాం, వెంటనే ప్రతిస్పందిస్తూ ఉంటాం. అయితే దేవుడు నిన్ను వేచియుండు అని చెప్పినప్పుడు ఆ వేచియుండే అనుభవంలో ఎంతో లోతైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. సుగనమ్మ గారు చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. నిద్రొచ్చేవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా తెలుసు నువ్వే చెప్తావు అనుకున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దయచేసి శ్రద్ధగా వినండి, శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే దేవుని యొక్క సన్నిధి కానీ ఆలోచన కానీ మీకు ఉండదు పరిస్థితులను బట్టి. కనుక దేవుని సన్నిధానంలో మనం ఆరాధించేటువంటి క్రమంలో దేవుని వాక్యం ఒక మాట విన్నా దీవించబడతాం, ఒక మాట మన హృదయంలో ఉంచుకున్న ఆ మాట ద్వారా మనము దీవించబడతారు. రేపు పొద్దున్న దేవుడు నేను లెక్క అడిగాడు కనుకో, అమ్మ పాస్టర్ గారు వాక్యం చెప్తాను, నువ్వు నిద్రపోతున్నావు కదా, ఎందుకు నిద్రపోతున్నావు అని దేవుడు అడుగుతాడు. ఇప్పుడు నీ సమాధానం ఉండాలి నీ దగ్గర, లేకపోతే చాలా కష్టం. దయచేసి వినండి. ఈ సందర్భాన్ని ఒకసారి గమనించినట్లయితే దైవ సహాయమును గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ దైవ సహాయమును పొందుటకు కావలసినటువంటి ప్రాముఖ్యమైన తాళపు చెవి ఏంటి? విధేయత. ఏంటిది? విధేయత. దేవునిలో మనం విధేయత కలిగి ఉండాలి. దేవుని పట్ల, దేవుడు చేసే కార్యముల విషయమై మనము విధేయత కలిగి ఉండగలగాలి. హల్లెలూయా. విధేయత అన్న మాటను ఒకసారి గమనించినట్లయితే మనము ఆయన చిత్తముకు లోబడి ఉండటము, ఆయన మాట చొప్పున మనము జరిగించటము అన్న మాట ఆ విలువను ఇచ్చేదిగా ఉంటున్నది, లేదా అర్థం వచ్చేటువంటిదిగా ఉంటున్నది. చాలా మంది పిల్లలను అంటుంటారు, అదే నేను ఎంత వీడికి చెప్పినా నా మాట వినట్లేదు, నాకు లోబడట్లేదు, నాకు విధేయత చూపట్లేదు అని చాలా మంది చాలా సందర్భాలుగా పిల్లలను అరుస్తూ ఉంటారు. అరే ఇది నా మాట వినట్లేదయ్యా, ఈ పిల్లలు నా మాట అసలు వినట్లేదు అంటే నేను చెప్పిన మాటకు విధేయత వాడు కనపరచట్లేదు అంటారు. అప్పుడు ఏదో లోపము మీ ఇద్దరి మధ్య ఉన్నదనేది అక్కడ అర్థమవుతుంది. అలాగే నీవు దేవుని మాటకు నీవు లోబడట్లేదంటే అది దేవుని లోపం కాదు, అది నీ దగ్గర ఉన్న లోపం. దేవుని కార్యము నీ జీవితంలో, దేవుని సహాయం నువ్వు అనుభవించట్లేదు, చూడట్లేదు అంటే అది దేవుని తప్పు కాదండి, అది దేవుడు అలా ఆపారనేటువంటిది కాదు. దాని ఉద్దేశము నీవు నీ జీవితంలో ఏదో లోటును కలిగి ఉన్నావు, అవిధేయతను కలిగి ఉన్నావు కనుక విధేయతను నీవు కలిగి ఉండే క్రమంలో దేవుడు నీకు గొప్ప సహాయాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఒక చెట్లు సరైన విధానంలో పెడితేనే కదా కాయించేది. అంటే నీవు ఉంచాల్సిన స్థితిలో ఏరును సరైన రీతిగా భూమిలో నాటితేనే, అది చక్కగా పెడితేనే అదేమవుతుందండి, ఒక తగిన సమయానికి
ఫలాలను అది ఇచ్చింది. అంటే నీవు దాన్ని లోబడే విధముగా మలిచి నువ్వు భూమిలో నాటుతూ ఉన్నావు కనుక అది ఎదుగుతూ ఉన్నటువంటి క్రమంలో అది నీ మాట వినలాగా దానికి కావాల్సిన ప్రతిదీ కూడా నీవు ఇస్తూ ఉన్నావు కనుక అది తన సమయం వచ్చినప్పుడు నీవు పడిన ఈ కష్టముకు తగిన ప్రతిఫలాన్ని అది ఏం చేస్తుందని చుట్టూ నీకు ఇచ్చింది. అదే రీతిగా దేవుని కొరకు నీవు విధేయత కలిగి ఉండాలి అని నువ్వు ఆశించినప్పుడు దేవుడు ప్రభువైన క్రీస్తు ప్రభువారి ప్రియులారా తగిన కాలములో ఆయన నీ విధేయతను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ విశ్వాసమును బట్టి తగిన క్రియలను ఆయన నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనము అడుగుతూ ప్రార్థిస్తూ ఇంకా 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 మనము విసుగు చెందుతూనే ఉంటూ ఉంటాం. అలాంటి ఒక పరిస్థితి ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క గుడ్డివానికి కలిగినది. ఎంతో సహాయము కొరకు వాడు ఎదురు చూస్తూ వస్తూ ఉన్నాడు, కానీ వాని జీవితంలో దేవుని సహాయాన్ని వారు పొందుకొనలేకపోతూ ఉన్నాడు. ఒక సందర్భంలో క్రీస్తు ప్రభువారు వెళ్తున్నటువంటి విషయాన్ని గ్రహించి వెంటనే వాడు కేకలు వేయటం ప్రారంభం చేశాడు, అరవటం అయ్యా నాకు సహాయము చేయి ప్రభువా, నాకు సహాయము చేయి అని ప్రభువారిని అడిగినప్పుడు వెంటనే వానికి సహాయాన్ని దయచేశాడు. అంటే అక్కడ అద్భుతము జరగటం గమనించినట్లయితే వాడి జీవితంలో ఉన్న లోటును, కొరతను ప్రభువారు ఏం చేశారండి అక్కడ తీర్చాడు. నీ జీవితంలో కొరత అని ఏదైనా ఉన్నట్లయితే ఈ సమయంలో ప్రభు దానిని దైవ సహాయముతో ఆ యొక్క కొరతను తీసివేయునుగాక. హల్లెలూయా. మూడో ఉదాహరణ మీకు చెప్పి వాక్యాన్ని నేను ముగిస్తాను. ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 9 నుండి 16 వస్తున్న భాగాలలో మనం ఒకసారి గమనించినట్లయితే ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లలు. అంటే దేవుని సహాయము ఎలాగో తగిన సమయంలో ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. ఆ యొక్క అనుగ్రహింపబడేటువంటి క్రమంలో ఏ రీతిగా మనం విధేయతను చూపాలి అన్నటువంటిది గ్రహించమని నేను కోరుతూ ఉన్నాను. ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 9 నుండి 16 వచనాల్లో గమనిస్తే అక్కడ ఒక స్త్రీ గురించి చెప్పబడుతూ ఉన్నది, సారేపతి విధవరాలు గురించి చెప్పబడుతూ ఉన్నది. ఆమె ఉన్న స్థలములో కరువు ఏర్పరచబడినది, తినుటకు ఆహారం ఏమీ లేదు. అయితే కొద్దిగా బుడ్డలో నూనె, కొద్దిగా పిండి మాత్రమే ఆమె యొద్ద ఉన్నది. అది తిని తర్వాత ఆ యొక్క ఆకలి బాధ తట్టుకోలేక సరే చనిపోదాం అన్న ఉద్దేశము కలిగి ఉన్నారు. అయితే వారి పట్ల దేవుని ఉద్దేశము మరొకటి, వారి పట్ల దేవుడి కలిగి ఉన్న ప్రణాళిక అయితే వేరొకటిగా ఉన్నది. మానవులుగా మన ఆలోచన ప్రకారముగా ఏం చేస్తూ ఉంటాం, దేవుని సహాయము కొరకు ఎదురు చూడము కానీ ఈ రోజు గడిచిపోతే పర్వాలేదు అని అనుకుంటూ ఉంటాం. అయితే పిల్లరా, దేవుడు నీకు సహాయము చేయాలని ఉద్దేశించినప్పుడు కొన్ని సందర్భాల్లో నీకు హెచ్చరికను, కొన్ని మాటలను నీకు ఆయన తెలియపరుస్తాడు. ఆ మాటకు నీవు లోబడగలిగినట్లయితే దేవుని దివ్య సహాయాన్ని నీవు పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. మనము ముందుగా చెప్పుకున్నటువంటి ఉపఘాతంలో లేదా ముందుగా మనము తెలుసుకున్నటువంటి విధానంలో ఇక్కడ చక్కని ఉదాహరణ మనకి చెప్పబడతా ఉన్నది. అక్కడ గమనించినట్లయితే ఆ విధవరాలు దగ్గరకు దైవజనుడు వచ్చినప్పుడు, అమ్మా ఇదిగో నాకు ఒక రొట్టెను చేసుకుని తీసుకునిరా, కొద్దిగా నీళ్ళు ఒక రొట్టెను చేసుకుని తీసుకునిరా, నాతో పాటుగా నీవు తిని నీవు సమృద్ధి పొందుతావు అని దైవజనుడు చెప్పినప్పుడు, అయ్యా నా దగ్గర కొద్దిగా పిండి కొద్దిగా నూనె మాత్రం, అయినా నీ మాట చొప్పున నేను చెయ్యుదును అని వెళ్ళి ఆమె ఏం చేసిందండి, కట్టెలు పేర్చి మరి ఆ యొక్క అప్పము సిద్ధపరిచి ఆ యొక్క దైవజనునికి ఇచ్చినప్పుడు వారు ఏం చేశారు, తిని కృతజ్ఞతలు తెలియచేసి ఆమెకి ఇచ్చినప్పుడు ఆ కరువులో ఈ యొక్క సారేపతి విధవరాలు ప్రోత్సహించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల, ఈ మాటలు మీకు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, నీవు దేవుని మాటకు విధేయత చూపినప్పుడు, దేవుని మాటకు నీవు లోబడినప్పుడు గొప్ప దీవెనను నీవు చూస్తావు. అలాగే నీ యొక్క తల్లిదండ్రుల మాటకు నీవు లోబడటం నేర్చుకున్నప్పుడు, విధేయత చూపటం నేర్చుకున్నప్పుడు ఆ విధేయతలో దేవుని యొక్క దీవెన, అలాగే తల్లిదండ్రుల యొక్క దీవెనను కూడా నీవు అనుభవిస్తావు. హల్లెలూయా. లేదు నేను ఇంత పెద్దగా నాకు ఇంత జ్ఞానం వచ్చింది అనుకుంటే నీ జ్ఞానము వ్యర్థం. మనుషుల జ్ఞానం దేవుని దృష్టి కంటే మురికి గుడ్డ వంటిది. అయ్యా నేను ఇంత చదువుకున్నాను నాకంతా తెలుసు అనుకుంటే నీకు ఏమి తెలియదు అనేటువంటిదే అర్థం. నీకేమి తెలుసు అని ప్రశ్న వస్తే ఆ ప్రశ్న నీకు వేస్తే ఎవరన్నా ఆ ప్రశ్నలు నీ దగ్గర జవాబు ఏమీ కూడా ఉండనే ఉండదు.
దేవునికి విధేయత మనం చూపాలి. అలాగే మన యొక్క తల్లిదండ్రులకు కూడా మనం దేవుని విధేయత కలిగి మనము ఉండాలి. హల్లెలూయా. విధేయత కలిగి ఉండటం అనేది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. దేవుని ద్వారా మనకి ఇవ్వబడుతున్న గొప్ప ఆజ్ఞ ఎంతో ఉన్నది. దేవునికే లోబడకపోతే ఇంకా నువ్వు తల్లిదండ్రులకు లోబడేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండలేవు. ఇతరులకు నీవు ఒక మాదిరికరంగా ఉండాలి అని నువ్వు తలంచినప్పుడు నీ విధేయత జీవితము, నీ యొక్క విశ్వాస జీవితము ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది అని ఒకసారి ఆలోచన నీవు చేయాలి. వీరి జీవితంలో అద్భుతాన్ని వారు పొందారు అంటే వారు దేవుని పట్ల ఎంత విధేయతను కలిగి ఉన్నారనేది మనము అర్థము చేసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ వచ్చాము కదా ప్రియులారా, దైవ సహాయము కొన్ని సందర్భాలు, విధేయత అలాగే దేవుని యొక్క సహాయము ఒకదానికొకటిగా రెండు దగ్గర సంబంధాన్ని కలిగి ఉండేటువంటిదిగా ఉంటూ ఉన్నాయి. దేవుని సహాయం నువ్వు పొందుకోవట్లేదు అనుకోండి, ఎదురు చూడు. ఓపికగా ఎదురు చూచే అనుభవాన్ని దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. ఆ సమయంలో కొద్ది తగిన కాలంలో దేవుడు నీకు తన సహాయాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే నువ్వు ఇంకా ప్రశ్నార్థకరంగా ఉందనుకో నీ జీవితం లేదా నీ పరిస్థితిని బట్టి నువ్వేం చేయాలనగా ఎదురు చూస్తూ, ప్రభా నేను నమ్ముతున్నాను, నీ సహాయం కొరకు, నీ సమయం కొరకు నేను ఎదురు చూస్తూ విధేయతతో నీ మాటకు నేను లోబడుతూ ఉన్నాను. ప్రభువా నీ సమయంలోనే నా జీవితంకు కావలసిన గొప్ప ఆత్మీయ సహాయాన్ని నాకు అనుగ్రహించు. లేదా ఆర్థికంగా నా పరిస్థితి ఎలాగున్నది ప్రభువా, నాకు నీవు సహాయాన్ని చేయని నీవు దేవుని అడగాలి ప్రియులారా. లేదంటే దానికి బదులుగా నీకు ఇష్టం వచ్చినటువంటి రీతిలో నువ్వు ఉండాలి అనుకున్నట్లయితే విధేయతకి అవిధేయతకి ఒక మాట తేడా, అలాగే మంచికి చెడుకి ఎంత వ్యత్యాసం కలిగి ఉంటుందో నీ జీవితం కూడా అలాగే వ్యత్యాస రీతిగా ప్రజల దృష్టిలో ఒక అవమానము పాలయ్యేటువంటి పరిస్థితిలోనికి నీవు వెళ్తావు. అందుకే దేవునిలో మనము విధేయత కలిగి ఉన్నప్పుడు ఆయన చేసే మహిమ కార్యాలలో కూడా మనము పాలిభాగస్తులుగా ఉంటాము. ఆ అనుభవాన్ని కూడా మనము కలిగి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి కింద 100 మంది సైనికులు పని చేస్తూ ఉంటారు. ఆ సైనికుల్ని ఎవరినైనా రే ఇట్లా అనగానే వారు వణుకుతూ ఆ అధికారి దగ్గరికి వస్తాడు. అయితే ఒక సందర్భంలో ఈ అధికారి క్రీస్తు ప్రభువాని దగ్గరికి వెళ్ళి అడుగుతారయ్యా, నా దాసుడు రోగి అయి ఉన్నాడు, నీవు ఒక మాట సెలవిస్తే వాడు బాగుపడతాడయ్యా అని చెప్పినప్పుడు దేవుడు క్రీస్తు ప్రభువారు అంటారు కదయ్యా, ఇశ్రాయేలులో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు అని అంటారు. ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో అతి విశ్వాసాన్ని విధేయతని నీవు కలిగి ఉండాలి. ఈ చివరి దినాలలో మనము రేపు ఏమవుతుందో మనకి తెలియదు. ఈరోజు మనం మంచిగా ఉండి అందరితో బాగుంటున్నాం, రాత్రిపూట ఏం జరిగిందో మనకి తెలీదు. ఉదయాన్నే మనం బ్రతికి ఉంటామో లేదో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే దేవునిలో మనం విధేయత కలిగి, కుటుంబంలో విధేయత కలిగి, అందరితో నమ్మకత్వముగా మంచిగా మనం ఉన్నటకు, క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నటకు మనము సిద్ధపడగలిగినట్లయితే దేవుడి దివ్యమైన సహాయము మేలును మనము అనుభవించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు, ఇంకా నీ జీవితంలో దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా? ఇదిగో నా ప్రభు నీకు సహాయం చేయటకు ఆయన సంసిద్ధత కలిగినటువంటి వాడు. ఒక్క మాట నీవు విని ఆ మాటకు నీవు లోబడగలిగినట్లయితే ఆ మాటలో ఉన్న విధేయత, ఆ మాటలో ఉన్నటువంటి దీవెన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. తగిన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయును గాక. తగిన కాలంలో దేవుని యొక్క దివ్యమైన సహాయము నీవు అనుభవించుదువు గాక. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు దీవించి మనకు వెనుకలో ఆశీర్వదించును గాక. తలలో ఉంచుతాము ప్రియులారా. ఇంకా నీవు అవిధేయత కలిగిన జీవితంలో నీవు జీవిస్తున్నావేమో, మార్పు చెందని జీవితంలో నీవు కలిగి ఉన్నావేమో, ఒకసారి నీవు ఆలోచించి, నైనా ఉదాహరణగా నాతో నీవు మాట్లాడావు, నా జీవితంలో నీవు చేయబోయే సహాయం కొరకు నేను ఎదురు చూచుటకు ప్రభువా విధేయతను కలిగినట్టుకు సహాయం చేయండి. ఓపికగా విధేయత కలిగి జీవించుటకు పరిశుద్ధ ఆత్మదేవా నీవే సహాయం చేయి, నీవే సహాయం చేయి. నాకెవరు సహాయం చేయవారు లేరు, నీవు మాత్రమే సహాయం చేయగలిగినది. ప్రార్థన చేద్దాం ఒక క్షణం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్షణం అందరము ప్రార్థన చేద్దాం. కృప కలిగిన వాడా నీకు వందనాలు. దయగలిగినటువంటి మా నాయన, మంచి వాడా, మంచి చేయువాడా నీకు వందనాలు. ఉదయకాల సమయం పరిశుద్ధాత్మడా నీవు నాతో మాట్లాడినందుకు నేను స్తుతిస్తున్నాను. నీవు నన్ను దర్శించినందుకు వందనాలు తండ్రి. నేను విధేయత కలిగి ప్రభువా నాయన నా జీవితంలో మీరు చేయబోయే ప్రతి కార్యముకు నాయన నేను అనుమతి ఇవ్వటకు సహాయము చేయండి. నీవు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము స్తుతిస్తున్నాము నాయన. యేసయ్యా నీకు వందనాలు. కనికర స్వరూపుడా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ప్రార్థన చేద్దాం. ఒక క్షణము ప్రార్థిద్దామా? ఒక క్షణము ప్రార్థన చేద్దాం. ఒక క్షణము ప్రార్థిద్దాం. ఒక క్షణము ప్రార్థిద్దాం. మంచి తండ్రి నీకు వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యా నీకు వందనాలు. నీ వాత్సల్యమును బట్టి నేను స్తుతిస్తున్నా, నీ కనికరమును బట్టి నేను స్తుతిస్తున్నా. నాతో నీవు సూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానముకై వందనాలు. నాతో నీవు స్పష్టంగా సూటిగా మాట్లాడినందుకు వందనాలయ్యా. సహాయం చేయండి. నీ దివ్య సహాయము పొందుకున్నట్టుకు ప్రభువా ప్రాముఖ్యమైన తాళపు చెవు గురించి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయనా. అయ్యా సహాయం పొందుకున్నట్టుకు ప్రభువా మేము విధేయత కలిగి ఉండే అనుభవం మాకు దయచేయండి. విధేయత కలిగి ఉండే అనుభవం మాకు దయచేయండి తండ్రి. యేసయ్యా మేము విధేయత కలిగి ఉండే అనుభవం మాకు దయచేయండి ప్రభువా. విధేయత కలిగి ఉండే అనుభవం దయచేయండి తండ్రి. విధేయత కలిగి ఉండే అనుభవం దయచేయండి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. మంచి తండ్రి నీకు వందనాలు. మంచి తండ్రి నీకు వందనాలు. మంచి తండ్రి నీకు వందనాలు. మంచి తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాము ప్రియులారా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల యేసయ్య శివాధిపతి నీకు వందనాలు. నీకు ఉదయకాల సమయమందు నాయనా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నీ ప్రేమకై వందనాలు, నీ కనికరమకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభువా. ఎంతవరకు నాయనా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. దయగలిగిన మా నాయనా నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మదేవ మీరు మాకు పరిచర్య చేసిన విధానముకై మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీరు మాతో మాట్లాడిన విధానముకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కనికర స్వరూపుడా నీకు వందనాలు. ఆలోచనకర్త నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ముందున్న సమయం కూడా నీ చేతికి మేము అప్పగిస్తున్నాము ప్రభువా. యేసు నామములో మా జీవితంలో దైవికమైనటువంటి సహాయం మేము పొందుకునేదుముగాక. యేసు నామములో మా జీవితంలో దైవికమైన సహాయమును మేము అనుభవించుదుముగాక. యేసు నామములో మా జీవితంలో దైవికమైన మేలును మేము అనుభవించుదుముగాక. నజరేయుని యేసు నామములో మా జీవితంలో దైవికమైన మేలును సహాయమును నిత్యము మేము పొందుకునేదుముగాక అని ప్రార్థిస్తున్నాము ప్రభువా. నైనా మీరు